నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. ఎంత ఉమ్మడి కుటుంబమైనా తరతరాలుగా కలిసి ఉన్నా వేరుపడటం సహజం. తెలుగువారంతా ఉమ్మడి కుటుంబంలో భాగస్వాములే, కారణాలు ఏమైనా వేరుపడ్డారు. మరాఠా ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకి వలస వచ్చి ఆంధ్రాలో తెలుగువారిగా ముద్రలేసుకొని సరైనటువంటి స్పృహ లేనటువంటి వాళ్ళు. చరిత్ర చాలాసార్లు చెప్పాను, చరిత్రను తెలుసుకోవటం ఎంత ముఖ్యమో చరిత్ర ఒక జ్ఞాపకం, ఒక కట్టుకథల అల్లెక అనే విషయం తెలుసుకోవాలి. ఆంధ్ర రాజులుగా పేరు పొందిన వాడు ఎవడు కూడా ఆంధ్రుడు కాదు. అంచేత వాళ్ళ వారసులు అని చెప్పుకున్న వాళ్ళు తెలంగాణ పెత్తందారీతనం చేసి తెలంగాణ ప్రజలను అణిచివేశారన్నది వాస్తవం. అంతే తప్పించి పెత్తందారుల మీద వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా ఆంధ్రులను కూడా వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు చేశారు. నిజానికి అచ్చ తెలుగు తెలంగాణలోనే పుట్టిందని చెప్పాలి. అత్యంత ప్రాచీనమైనటువంటి భాష తెలుగు. ఈ తెలుగు తెలంగాణలోనే పుట్టింది. ఒకప్పుడు ఆంధ్ర రాజధానిగా బోధన ప్రాంతమే ఉండేది. తెలంగాణ రాయలసీమల్లో అచ్చ తెలుగు పుట్టింది. అచ్చ తెలుగు గ్రాంధికం కన్నా కూడా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది వ్యవహారిక భాషలో కాబట్టి అది ఆ సందర్భోచితంగా ఆలోచన చేసుకోవచ్చు. అందుకు ఉదాహరణ అన్నమయ్య పద సంకీర్తనలు గ్రామర్, వ్యాకరణ తెలుగులో రాయలేదు స్వామి, మీ అందరూ గమనించండి. అవన్నీ అచ్చ తెలుగు పదాలు. చివరికి వాటి కోసం ఒక నిఘంటువు తయారు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అది వేరే విషయం. తెలుగువారమంతా ఒకటే. భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా మనం భాషను పోషించుకుందాం. కేసీఆర్ ఒక చారిత్రక తప్పిదం చేశారు. తెలుగు తల్లిని కూడా ఆయన తప్పుపట్టి తెలంగాణ తల్లి అని చేసి వైరుధ్యాలు పెంచడానికి ప్రయత్నించారు. ఇప్పుడు తెలుగు తల్లిని మళ్ళీ మార్చారు. అది సంతోషించదగినటువంటి విషయం. తెలుగువారం అంతా కలిసి ఉందాం. పెత్తందారులకి మనం అంతా వ్యతిరేకంగా పోరాటమే చేసుకుందాం. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందాం. తెలంగాణ ఆంధ్ర ఎప్పుడూ ఒక్కటే. తెలంగాణ ఆంధ్రాదే, ఆంధ్ర తెలంగాణదే. తెలుగు ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.